పసివాడి దగ్గర నుండి ముసలివాడి దాకా దేవుడికి సహాయం చేయాలంటే అంతా ముందుకు వస్తాం, కానీ సమాజానికి సేవ చేయాలంటే ముందుకు కదులుతామా? ఏరా టీ బాగాలేదా? కాదు, సొసైటీ బాగాలేదు. రోజుకో స్కీమ్ పేరు చెప్పి స్కామ్లు చేసేస్తున్నారు. ఏంటో మన స్టేట్ ఇక్కడ ఉండాలని చిరాకు వస్తుంది. ఎప్పుడు బాగుపడిద్దే ఏంటో. సొసైటీ మారాలంటే ముందు మనం మారాలి. ముందు పబ్లిక్ ప్లేస్లో స్మోకింగ్ ఆర్చి స్టేట్ నా అందుకే సెట్ అయిపోతుంది. ఎంట్లో కూర్చొని బ్యాటింగ్ చేసే బదులు ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు కదా. ఇంట్లో అయితే నన్ను బ్యాటింగ్ ఆడేస్తున్నారు రా. ఏమైంది? మొన్న రిజల్ట్స్ వచ్చినాయిగా, ఇంట్లో తెలిసింది. మ్యాక్సిమం ఫుల్గా ఆడేస్తున్నారు. అంతలా తేడా అయిపోయిందా? బయట పెట్టే చౌంట్ల కంట ఇంట్లో పెట్టే చివాడు లేకపోయినారు బాబు. సార్ పార్క్ దగ్గర గుడి కడతాం సార్, చందా కోసం వచ్చాం. సార్ మీరు? లేవు. ఎరా డబ్బులు లేవా? పాస్ తెచ్చుకోలేదా? బాబా లేవయ్యా. అయ్యా తీసుకో. ధర్మూతులు. ఎరా ఇందాక డబ్బులు ఏమన్నా? లేవు అంటే ఇష్టం లేదు, డబ్బులు లేవు కాదు. అరే దేవుడి పనికి దేవుడి దానికి ఇష్టం లేకపోవడంట్రా. ఎక్కువ ఎమోషన్ అవ్వక, నువ్వు ఒక అడుక్కున్నోడికి ఇచ్చా, నేను ఒకడికి ఇచ్చాను, లెక్స్ అయిపోయిన వదిలే. ఆడు అడుక్కునేవాడు కాదు, దేవుడి కోసం చందా కలెక్ట్ చేసేవాడు. పేరు మాదిగా నిద్ర చేసే పని ఒకటే తెలుసా, ఆడితో పోలిస్తే ఈడే బెటర్. ఇంకా అయ్యా ఆ క్లాస్ నన్ను డైరెక్ట్గా అడిగాడు, వీడి దేవుడి పేరు చెప్పుకుని అడుగుతున్నాడు, అంతే తేడా. అరే దేవుడి దానికి అడుక్కునేవాడికి ఇద్దరు ఒకటే, అర్థం చేసుకోవాలి. అయినా నా విషయం అర్థం కాక అడుగుతాను, ఇప్పటికే మన ఊళ్ళో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఇంకో గుళ్ళు లేకపోతే దేవుడికి ఏమైనా ఇబ్బందా? రే దేవుడి గుడి కట్టేది మన కష్టాలంటే చెప్పుకోవడానికి రా. మన కష్టాలు చెప్పుకోవడానికి గుడి అంటావు. మనకి ఏమైనా కష్టం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు పడిపోయావు, నేను గుడి నుంచి దేవుడు వచ్చి కాపాడతాడా, పక్కన ఉంటే మనిషి ఎవరైనా వచ్చి కాపాడతాడా? ఏమో ఏమో ఆ మనిషిని దేవుడే పంపించాడేమో, ఎవడో తెలుసు. సరే నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకున్నావు. నీకు సహాయం చేయమని మనిషిని పంపించిన దేవుడు నిన్ను సహాయం చేయమని అడుక్కున్నాడు పంపించాడేమో. సహాయం ఎందుకు చేయలేదు? అదే ఏంట్రా నువ్వు? వదిలే, నువ్వు అడుక్కున్నాడు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, నేను చందా తీసుకున్నాడు కూడా అందుకే డబ్బులు ఇవ్వలేదు. సహాయం తీసుకున్నాడు, సహాయం చెయ్యాలి. దేవుడి కాన్సెప్ట్ చెప్పినాడు, దేవుడి కాన్సెప్ట్ నమ్మాలి. ఒక విషయం చెప్తున్నాగా, దేవుడి పేరు చెప్తే లీటల్ పాలు పంపిస్తే మనం దాహం వేస్తుంది అంటే ఒక గుక్కెడు నీళ్ళు ఇవ్వాలంటే ఆలోచిస్తాం. అందుకే ఇన్ని రోజుల నుంచి మనం ఇన్ని కష్టాల్లో ఉన్నాం.
అర్థం చేసుకోండి. దేవుడు అనేవాడు కదలని విగ్రహాలని కాదు, కదిలే మనుషుల్లో కూడా ఉంటాడు. ఈ విషయం తెలుసుకొని మనిషి మనం చేసే సహాయమే నిజమైన పూజను అర్థం చేసుకునే రోజే మనం మనిషి అని చెప్పగలుగుతాం. ఆ రోజు నుంచి దేవుడు కూడా మనకు కనిపించడం మొదలెడతాడు. అప్పుడు దాకా మనం ఏం సాధించలేము. ఒకవేళ సాధించినట్టు కాదు, దేవుడి గురించి కూడా తెలిసినట్టు కాదు. అయితే ఇప్పుడు ఏమంటావు? మనిషి గొప్ప, దేవుడు గొప్ప? దేవుడే గొప్ప, కానీ మనిషిలో దేవుని చూడలేని వాడు మాత్రం మనిషి కూడా అవ్వలేడు. దేవుణ్ణి పూజించడం తప్పు కాదు, కానీ మరో మనిషికి సహాయపడకపోవడం మాత్రం తప్పే. ఈ విషయం మీ అందరికీ తెలియజేయాలనే మా ఈ చిన్న ప్రయత్నం.